నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలోని సింగరాయపల్లి గ్రామంలో ఘనంగా రేణుకాదేవి బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా వారు మాట్లాడుతూ 39వ వార్షికోత్సవంగా పెద్దమ్మ తల్లి 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గొప్ప భక్తుల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు తెలిపారు. అన్ని ఛానల్ వచ్చినాయి కదా వచ్చినాయి నేను బోనం మీద మొత్తం ఇటు కలిసి బస్ అంతే మొక్కు మళ్ళా వరకు ఇప్పుడు కొడుకొని రావాలి. రిపోర్టర్ స్వాగతం. మా సింగరేపల్లి గ్రామం ఇప్పటికీ 1986లో స్థాపించిన మా రేణుక ఎల్లమ్మ గుడికి ఇప్పటికీ 39వ వార్షికోత్సవం పండుగ జరుపుకోవడం జరిగింది. కావున మా ఊరి భక్తులు కూడా బాగానే జరుపుకున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మీరు కూడా రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇట్లా ఈ రేణుక ఎల్లమ్మకు బోనాల కార్యక్రమం తీయడం జరిగింది. ఇట్టి విషయం మేము అంతా చాలా మటుకు చాలా మంచి జరుపుకున్నాము. మళ్ళీ వారం రోజున మళ్ళీ వచ్చి మంగళవారం రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తాము. ఇటు విషయం మేము చాలా సంతోషిస్తాము. సంఘం తరఫున T6 మరియు బతుకమ్మ ఛానళ్లకు నమస్కారం. ప్రతిసారి లాగానే ఈసారి కూడా అమ్మవారి మహోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాము. గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కటి చాలా బాగా జరుపుకున్నాము, కోరుకుంటున్నాము. ప్రతిసారి మంగళవారం రోజు బోనాలు, బుధవారం రోజు చక్కెర తీర్థం కార్యక్రమం జరుపుకుంటాము. అలాగే ప్రతిసారి లాగే ఈసారి కూడా జరుపుకున్నాము. ఇప్పుడు వచ్చే మంగళవారం రోజు మారు నైవేద్య కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి ఒక్క భక్తు మహాశయులు ఆ రోజు కూడా ఈ రోజు లాగానే ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా మిత్రబృందం, మా ఊరి రాజలింగం అన్న, మిద్దరామగుండ శిష్య బృందము, మా విలేజ్కి సంబంధించిన రాజలింగం అన్న ప్రతి ఒక్క విలేజ్లో డెవలప్ అవుతూ మా విలేజ్లో కూడా ఈరోజు నిన్న మంచి కళాకారుగా అందరి సమక్షంలోనే నైట్ నిన్న కథ చెప్పడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా కథ చెప్పిస్తాం 3 days. ఈసారి కూడా నిన్న కార్యక్రమం జరుపుకున్నాము. దానికి భక్త చేయులు మరియు ఊరు ప్రజలు కూడా చాలా బాగా సహకరించారు. ధన్యవాదాలు. సింగరేణి ఆర్జివన్ ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీలో చేరారు. బుధవారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన చేదికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడ్డి ఎల్లయ్య, ఆర్ఎల్ఏ పోషం హాజరై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ యూనియన్ చరిత్ర కలిగిన యూనియన్ అని, ఎంతో మంది నాయకులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసి కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని వారు పేర్కొన్నారు.
ఎల్లన్న గారికి, తర్వాత బ్రాంచ్ కార్యదర్శి భూషణ గారికి, మరి యూనియన్ ఫలితాన్ని యూనియన్ పరిష్కరణ పని చేస్తారనే ఉద్దేశంతో మన యూనియన్లో జాయిన్ అయిన రమేష్ గారికి, సతీష్ గారికి, తర్వాత సంధ్య గారికి, పద్మ గారికి వాళ్ళ పేరున ధన్యవాదాలు, ధన్యవాదాలు, ఏటీసీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇంత మంచిగా సంపూర్ణం చేసినందుకు పేరు ఏటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. సమస్యలు కార్మికులకు సివిల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సమస్యలు, వీళ్ళకి తెలిసినటువంటి సమస్యలు హెడ్ సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళు బ్రాంచ్ దృష్టికి తీసుకొస్తారు. బ్రాంచ్ నుండి మరి మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ వారికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క జైనింగ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారి మడ్డెలయ్య గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీ అందరూ సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు సహకరించిన వాళ్ళందరికీ పేరున ఏఐటీసీ బ్రాంచ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన యొక్క ఈ సంఘాన్ని ఇంకా బలోపేతానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక మారు అందరికీ బ్రాంచ్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతాను. ఈరోజు చేరుతున్న సంధ్యారాణి, మంత్రి సతీష్ కుమార్, వేపుల రమేష్, అవగాని పద్మగారులకు స్వాగతం తెలియజేస్తూ మన సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ ఓన్లీ ఏఐటీతోనే సాధ్యమని చెప్పేసి నమ్మి మన యూనియన్ తోటే ఏ హక్కులైనా సాధిస్తాయని చెప్పేసి నమ్మి మన యూనియన్ చేరుకున్నారు వాళ్ళు. ఈ చేరిక కార్యక్రమానికి ఆరేలి పోషన్న గారు ఆరేలి పోషన్నను మడ్డెల్లన్న గారు వాళ్ళకి కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఆరేలి పోషమన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. సివిల్ డిపార్ట్మెంట్ నుండి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లోకి చేరినటువంటి కార్మికులకు స్వాగతము, సుస్వాగతము. మహిళా కార్మికులు ఇద్దరు సంధ్యారాణి గారు, నితీష్ కుమార్ గారు, వేల్పుల రమేష్ గారు, పద్మ గారు, వీరికి స్వాగతము పలుకుతూ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాటి నుండి కూడా 110 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్మికుల కోసమే ఈ యూనియన్ పనిచేస్తూ ఉన్నది. ఈ ఏఐటీసీ యూనియన్ అనేది కార్మికులకు ఇప్పుడు ఉన్నటువంటి హక్కులు మొత్తము సాధించి పెట్టినటువంటి ఏఐటీసీ సంఘము రాబోయే రోజులలో కూడా కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను మేనేజ్మెంట్ తోటి మాట్లాడి, గవర్నమెంట్ తోటి మాట్లాడి హక్కులను సాధించే సంఘం ఏఐటీసీ అనే ఈరోజు కార్మికులు గుర్తింపు సంఘం కూడా మరి ఈసారి 7వసారి ఎన్నికల్లో గెలిపించి అనేకమైన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంఘము. మనం ఏదైతే కార్మికుల కోసము హక్కుల కోసం పోరాడే సంఘాలల్లో ఇలా ఏఐటీసీ ప్రధానంగా సింగరేణిలో ఏఐటీసీ యూనియన్లో చేరిన మన సోదరి మండలకు తమ్ముడు రమేష్, సతీష్ వారికి ఏఐటీసీ తరఫున చేర్పించిన సివిల్ మన పిట్ సెక్రటరీ, బిట్టుకు అందరికీ, లింగన్న కానీ మల్లన్న, అందరూ, రాజు, శంకరన్న అందరికీ ముందుగా ఏఐటీసీ తరఫున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే సింగరేణి కాలరీస్ కంపెనీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ రెండు అనుసంధానం. ఈ సింగరేణి సంస్థ ఉన్నది అని అంటే ఇలా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కాపాడుకుంటూ ఈరోజు 100 సంవత్సరాల చరిత్ర గల ఏఐటీసీ యూనియన్ 7 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నది. 2 సార్లు మాత్రం సెంటిమెంట్తో గెలవడం జరిగింది. ఒకసారేమో కలబోలి మాటలకు
ఒక్కసారి ఐఐటీసీ గెలిచింది, 2 సార్లు టీజీఎస్ గెలిచింది తప్ప అది సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్కు ఎదురు లేదు. కార్మికులు కూడా ఎర్ర జెండా పక్షానే నిలబడి పోరాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. కొంతమంది అనుకుంటున్నారు కావచ్చు ఏఐటీసీ ఇవాళ ఏం చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీలు లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ పోరాటంతో కార్మికులు కలిసి వస్తారు తప్ప ప్రభుత్వం అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వ సంఘంలో చేరే అవకాశాలు సింగరేణి కార్మికులు లేరు. వాళ్ళకు ఒక పేరుంది సింగరేణి కార్మికులకు, చీకటి సూర్యులు అని చెప్పి. చీకటిలోనే వెలుతురిచ్చే కార్మికులు. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంతో ఎన్నుకోబడ్డ యూనియన్లు కానీ ఎవరు ఆశించరు. పోరాటంతోనే పుట్టింది, పోరాటాలతోనే కార్మికులు హక్కులు సాధించుకున్నారు. కాబట్టి పోరాటాల వైపే మలుతారు. కార్మికులు చైతన్యవంతమైన కష్టజీవులు, కష్టపడి పనిచేసేవాళ్ళు కమ్యూనిస్టులుగానే ఉంటారు తప్ప ఎర్రజెండా యూనియన్లో ఉంటారు తప్ప వేరే యూనియన్లో ఉండరు. ఉన్నది నామమాత్రంగానే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కార్మికులు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా ఇవాళ ఎటువైపు ఆలోచిస్తున్నారు అని అంటే ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ వైపు మేము కూడా ఆలోచన చేసి తెలంగాణ రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ మొదలు సంతకం పెట్టి దానికి మద్దతు చేసి ఇలా తెలంగాణ వచ్చినాక ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు ఏంటిది అనేది ప్రజలు ఇలా చూస్తున్నారు. ఇలా ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఇలా కార్మికులు కానీ కర్షకులు కానీ ఇలా ప్రజలు ఇలా కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూస్తున్నారు. పోరాటం చేసేది వీళ్ళే. ఇలా మామూలు ప్రజల కోసం హక్కుల కోసం పోరాడేది ఒక కేవలం ఎర్ర జెండా కమ్యూనిస్టులు అని చెప్పి ఈరోజు యావత్తు ఇలా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఇలా తిరిగి రాస్తున్నారు. చరిత్రను ఖచ్చితంగా రాబోయే కాలంలో కమ్యూనిస్టులు పోరాటాలకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇలా ఏది ఏమైనా ఏ జెండాల కార్మికుల కోసం కర్షకుల కోసం మామూలు ప్రజల కోసం పోరాడేది ఎర్ర జెండా. ఇలా అలా ఏ జెండాలో ఏం పెట్టారు. నిత్యావసరాల వస్తువులు పెరుగుతానంటే ఎవడు మాట్లాడు, పెట్రోల్ ధర పెరుగుతానంటే ఎవడు మాట్లాడాడు. ఇలా మామూలు ప్రజలకు ఇల్లు లేదు, తిండి లేదంటే ఎవరు పోరాడు. దీనికోసం కొట్లాడేది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు. ఇప్పుడు ఈ దశలో ఆల్రెడీ 50% కమ్యూనిస్ట్ పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టి సింగరేణి కార్మికులకు కూడా ఏ రోజైతే మేము మాట ఇచ్చినామో, ఏ రోజైతే ఎన్నికల ముందు చేసినామో మాట తప్పకుండా రాజీ పడకుండా సింగరేణి కార్మికులకు ఒక్కొక్క హక్కు ఖచ్చితంగా సాధించి తీరుతాం. లేకపోతే పోరాటం చేసైనా ఏది ఏమైనా జైలు వరకు అయినా కేసులు పెట్టినైనా పర్లేదు కానీ సాధించే వరకు శ్వాస ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్ ఎర్ర జెండా యూనియన్ కార్మిక పక్షాన్ని పోరాడుతుందని తెలియజేస్తుంది. రంజాన్ పర్వదినం సందర్భంగా సూఫీ ఇస్లామిక్ బోర్డు ప్రతినిధి తాజ్ కుమారుడు సైజాద్ స్మారకార్థం ముస్లిం కుటుంబాలకు సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీనగర్లో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం కుటుంబాలు పాల్గొన్నారు. मेहरबानी करके आधार कार्ड रख लो। आधार कार्ड आप लोग इधर से नको आओ, उधर से घूम के आओ। मैं फिर बैंड लगा देता हूँ। तो नहीं लिया, इधर से आइए। बना के बढ़ते जाइए। चलिए आगे बढ़ते रहिए। कुछ भी नहीं होता। రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం పేద ప్రజలకు సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆర్గనైజేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమియాలు పంచడం జరుగుతుంది. మా యొక్క అబ్బాయి సైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఇందులో ముస్లిం సోదరిమణులకు రంజాన్ తోఫాగా ఒక 200 కిట్లు సేమియా కిట్లు పంచడం జరిగినది. ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరానీ మస్జిద్ దగ్గరలో తాజ్ భాయ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో పరమపదించినారు. వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షులు మా తాజ్ గారు కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు 200
తోఫా రంజాన్ కానుకగా 200 కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని కోర్టు సమీపంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని వ్యక్తిగత కక్షలతో వ్యక్తి దుర్మార్గంగా దారుణంగా హత్య చేశాడని న్యాయవాదులు పేర్కొన్నారు. క్రమంలోని పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమాన్ని పూనుకున్నట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దాని ప్రస్తావన తీసుకురావాలి. అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో మా యొక్క నిరసన కార్యక్రమానికి మక్కన్ సింగ్ గారు ఇతర రాజకీయ నాయకులు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు చేయడం అనేది బాధాకరమైన విషయం. న్యాయవాదులు ప్రొఫెషనల్గా ఆలోచించి మాపై డాక్టర్కి ఎట్లా విలువ ఇస్తారో, డాక్టర్ ప్రాణం కాపాడితే న్యాయవాది జైలుకు పోయే అక్యూజులను, శిక్ష పడే అక్యూజులను కూడా కాపాడతాడు కాబట్టి గౌరవించాలి. కానీ అవసరం ఉన్నది. ఎందుకంటే లేకపోతే ఈరోజు బిఫోర్ లోక్ అదాలత్ సందర్భంగా కానీ 41 CRPC దాన్ని కోర్టుకే బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. ఇంకొక విషయం ఏంటంటే లోక్ అదాలత్ అక్కడ ఎఫ్ఐఆర్ అవుతుంది, అక్కడ ఎఫ్ఐఆర్ చేస్తాను వచ్చిన పిల్లారు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి కాంప్రమైజ్ ఎందుకురా అని. ఇంకా న్యాయవాదుల పరిస్థితి ఏముంటా కాపాడేది న్యాయవాదులే కాబట్టి మాపై మీరు గౌరవ. న్యాయవాది రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరి స్వర్గీయ ఇజ్రాయెల్ గారిని కొంత వ్యక్తిగత కక్షలతోటి దస్తగిరి అనే ఒక దుర్మార్గుడు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి నిరసనగా మరి ఈరోజు గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటగా ఇజ్రాయెల్లో హత్య చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే న్యాయవాదుల రక్షణ కోసం చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. నెంబర్ 3 ఏంటంటే 41 CRPC ఏదైతే ఉందో వాస్తవానికి లోయర్ కోర్టులలో అన్ని కోర్టులలో కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే ఉంటాయి. మరి ఈ కేసులన్నీ మరి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు మరి పోలీసుల్లో బెయిల్ ఇస్తే 41 CRPC కింద మరి అడ్వకేట్ల పరిస్థితి అతి దారుణంగా ఆర్థికంగా కానీ మరి మానసికంగా కానీ చాలా కుమిలిపోతున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి 41 CRPCని తీసేయాలని డిమాండు. అదేవిధంగా ఇలా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొస్తే న్యాయవాదులకు అన్ని రంగాల్లో మరి రక్షణ దొరుకుతుందని, వీళ్ళ అన్ని వ్యవస్థలకు ఒక హక్కులు ఉన్నాయి, న్యాయవాదులు కూడా అదే హక్కుల్లో ఉండాలని కోరుతూ ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరే వరకు కూడా మరి ఇది విప్లవాల జిల్లా, విప్లవాల కిల్లా, ఇది పోరాటాల గడ్డ. ఈ ప్రాంతం నుండి ఏ ఉద్యమమైనా మరి స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగేటట్టు కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి మా న్యాయవాదుల డిమాండ్లు ఏదైతుందో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ మాజీ మహిళా కార్పొరేటర్ గాదం విజయను కించపరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు కిరణ్జీ డిమాండ్ చేశారు. గోదావరికనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎండిన గోదావరి కారణంగా ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి గోదావరి గోస పేరిట యాత్ర చేపడితే యాత్రకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేని నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. జై తెలంగాణ. నిన్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకుల పట్ల అసభ్యంగా మాట్లాడడం చాలా అవమానకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటూ, ఇంద్రమ పాలన అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంది. కానీ మరి ఈ ప్రజాపాలనలో మహిళలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కొంతమంది యువ నాయకులను పట్టుకొని మహిళా నాయకులపై అవమానకరంగా మాట్లాడించడం ఇది ఎమ్మెల్యే గారికి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఈ ప్రాంత మహిళా కార్పొరేట్ నాయకురాలు వాళ్ళు ఏదో విమర్శలు చేసిరని మీరు యువ నాయకులతోటి ఏది పడితే అది మాట్లాడించడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు మహిళల పట్ల మీ యువ నాయకులు ఎలా ఉండాలనేది మీ యువ నాయకులకు నేర్పించాలి. లేదు అనంటే ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ మీద ధర్నా చేయడానికైనా ఏది చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం పద్ధతి కాదు. నిన్న ప్రెస్ మీట్లో యువ నాయకులు మహిళా నాయకుల పట్ల అవమానకరంగా మాట్లాడడం, నోటికి ఏది వస్తుంది మాట్లాడడం, ఇదేనా మీరు నేర్పించే పద్ధతి?
ఆయన స్థాయి ఆమె రాజకీయంలోకి వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు కనీసం నువ్వు చెడ్డీలు కూడా వేసుకోలేదు. ఆమె పట్ల నువ్వు అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. నువ్వు తక్షణంగా క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్, నీకు ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ ఇంటి ముందు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వెంటనే మహిళా నాయకుల పట్ల మీ నాయకులు చేసిన కామెంట్లకు ఎమ్మెల్యే గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. నువ్వు నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి అనుకుంటే చెప్పుకునే నువ్వు ఈ ప్రాంతంలోని కాలేజీల దగ్గర పోయి ఎన్ని పైసలు వసూలు చేసుకొచ్చినావు, విద్యార్థుల తల్లిదండ్రులకు దగ్గర ఫీజులు మాఫీ చేస్తా అని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు అనేది కూడా ఉంది. ఇండైరెక్ట్ గా మా కాంగ్రెస్ నాయకులు అది ఇది అని చెప్పి మీరు ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారా? ఈ ప్రాంతంలో ఏం చేద్దామని అంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా? మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? ఈ ప్రాంతంలో అందరూ షాడో ఎమ్మెల్యేనే అనుకుంటా నిన్న యువ నాయకుడు అనడం అంటే మరి మహంకాళి స్వామి షాడో ఎమ్మెల్యేనా, మక్కన్ సింగ్ షాడో ఎమ్మెల్యే? అసలు లేకపోతే మీ అందరికీ మక్కన్ సింగ్ నచ్చకపోతే మరి మహంకాళి స్వామినే ఎమ్మెల్యే ఊరికే షాడో ఎమ్మెల్యే అనడం ఎందుకు? ఆయన మక్కన్ సింగ్ తీసేసి మహంకాళి స్వామిని చేస్తే మరి ఈ ప్రాంత ప్రజలు మీ నాయకులు కూడా ఆయనే మహంకాళి స్వామిని ఎమ్మెల్యే చెప్పుకుంటే తిరుగుర్రి. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని మా మహిళా నాయకురాలకి మీరు అందరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా ఏదైతే మన గోదావరి తల్లి కన్నీటి గోస మహా పాదయాత్రను మన కోరకంటి చంద్రన్న ఆధ్వర్యంలో మొదలుపెట్టినాము. ఒడ్డు రవీంద్రన్ ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని 6 రోజులు నిరంతరము పాదయాత్రగా 180 కిలోమీటర్లను విజయవంతం చేసి ఆ విజయవంతంలో సంబరాలను మన రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ గోదావరిఖని ప్రజలు కూడా మా బాధను రాష్ట్రం మొత్తానికి తెలియజేసినందుకు చాలా గోదావరిఖని ప్రజలు, రామగుండం నియోజక ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉంటే ఇక్కడ ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది చెంచాలకు ఇది ఓర్వక ఏదో చందర్ గారికి ఉనికి లేదు అనే విధంగా చెప్పుకుంటూ ఇంకేదో అభివృద్ధి చేయలేదని చెప్పుకుంటూ ఇలా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మా ఉనికిని మేము కాపాడుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ వీడియోలు పెట్టడం సరైనది కాదు. నిన్నటికి నిన్న మా అమ్మ లాంటి గాదా విజయ్ గారి పైన దురుసు ప్రవర్తన అంటే ఒక స్థాయి కాదు నీది బిడ్డ, నువ్వు ఆమె రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంలో రోడ్డెక్కి తిరిగిన నాడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు. అటువంటిది నీతో అనిపిస్తున్న ఈ ఎమ్మెల్యే గారికి ఇంతైనా చిత్తశుద్ధి ఉంటే ఒక మహిళ పట్ల మీరేమో అక్కడ గొప్పలు చెప్పుకుంటాం, రాష్ట్రంలో మా ఇంద్రమ పాలన, మా ప్రజాపాలన, మేము ప్రజల పట్ల చాలా మర్యాదపూర్వకంగా ఉంటామని చెప్పేసి మేము ఆడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ ఎమ్మెల్యే అంటుంటే ఇక్కడ మీ కిందున్న నాయకులు, యువ నాయకులు ఒక మహిళ పట్ల కాళ్ళు మొక్కిన అనుకుంటా, చీటర్ అనుకుంటా ఎన్నో అసభ్యకరమైన పాదజాలతోటి ఒక తల్లి లాంటి మహిళను పట్ల ఇలా మాట్లాడుతున్నట్టు మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? మహిళల పట్ల మీకున్న మర్యాద ఇదేనా? అంటే మహిళలు రోడ్డుకెక్కి ప్రజల సమస్య మీద మాట్లాడకూడదా? అంటే మీరు అనుకునే విధంగా ఇంట్లోనే మహిళలు ఉండాలనా? మీకు ఇంతైనా మహిళల మీద మీకు గౌరవము మర్యాద ఉన్నట్లయితే ఇలాంటి మాటలు మీరు ఖండించాలి. మీ కింద మీ నాయకులు మాట్లాడుతుంటే మీ ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? అంటే మీరే వీళ్ళను మాట్లాడండి, వాళ్ళ మీద మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి అని మీరు ప్రేరేపిస్తున్నారా? ఇంకోటి కొందరు అంటారు మేము షాడో ఎమ్మెల్యే అనుకుంటా మాట్లాడుతున్నాం. అంటే షాడో ఎమ్మెల్యే అంటే అర్థమైంది, అక్కడ ఎమ్మెల్యే చేసినా ఈ షాడో ఎమ్మెల్యే చేసినా రెండు ఒకటే అనే విధంగా అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మీరు షాడో ఎమ్మెల్యే అనుకుంటే ఏం మాట్లాడుతున్నారు? తొండలు పైన జొర కొడతారా? మీరు ఖబర్దార్ బిడ్డ అని బెదిరిస్తారా? మా సైన్యం, కాంగ్రెస్ సైన్యం బయలుదేరితే మీ నాయకులు, మీ బీఆర్ఎస్ పార్టీలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రారు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ రామగుండాన్ని కూడా మొత్తం భయంత్రంలకు గురి చేసి ఎవరిదారు కొట్టుకునే విధంగా చేసి మీరు శునక ఆనందం పొందుదామని చూస్తున్నారా ఎమ్మెల్యే గారు? మీరు మీ నాయకులకు, మీ పార్టీ శ్రేణులకు మర్యాదపూర్వకమైన మాటలు నేర్పించి ఒక క్రమశిక్షణలో పెట్టనట్టయితే రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా గాజులు కట్టుకొని లేరు, ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. అదే విధంగా ప్రజలు కూడా మీరు చేసే చేష్టలకు, మీరు చేస్తున్నటువంటి ఇక్కడ పనులకు అందరూ తల వంచుకుంటూ రోడ్డు మీద తల వంచుకుంటూ తిరుగుతున్నారు. ఇక్కడ గుండా లేక రౌడీ లేక మీరు మాట్లాడుతున్న మాటలకు విని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ పాలన? ఒక మా మహిళా సోదరి పట్ల అనుచిత మాట్లాడితే ఇప్పటి వరకు మీ స్పందన లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం బిడ్డ,
ఏదైతే కాంగ్రెస్ నాయకులారా మీరైతే మాట్లాడి వెనక్కి తీసుకొని మా తల్లి లాంటి గాతం విజయానికి పాదాభివందనాలు చేయాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళా కనుక జరిగినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి రామగుండం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులము తెలియజేస్తున్నాము. పెట్టి మా పార్టీ మహిళా నాయకురాలను అవమానపరిచే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పడమేమో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు, కానీ మహిళలకు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.